బాలుర జీవితంలో జీవిస్తున్నప్పుడు పిల్లలతో కొట్లాడతాం, పిల్లలతో తిడతాం. ఆ పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోరు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరు పట్టించుకోరు. అంటే చిన్న పిల్లలు కనుకని ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. ఎప్పుడైతే చిన్న వయసులో బాలుర వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసు విడిచి దాటి ఈరోజు భీమావతి నాగపయ్య గారికి చిన్నటువంటి కుమార్తె రాజేశ్వరకు చిన్న బాలుర వయస్సును విడిచి యవనస్తురాలుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఏ వయసు అండి? యవనస్తురాలుగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పటి వరకు జీవించింది బాలుర వయసులో జీవించింది. అదంటే ఎవరితో మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అంటే దేవుడు చెప్పినట్టుగా చిన్న పిల్లలు పరలోక రాజ్యం చేరుతారన్నట్టుగా, అంటే వారు ఏ పాపము చేయరని, ఏది చేసినా వారు చేసేది తప్పు చేయరని ఆలోచించి ఆ పిల్లలు మనం అనుకున్నట్లుగా, మనం క్షమించినట్లుగా, మనం తప్పు చేయరని ఆలోచించినట్టుగా దేవుడు కూడా తన గ్రంథంలో పిల్లల రాయించాడు. నా పిల్లలకు ఆటంకపరచకండి, పిల్లలు ఆటంకపరచకండి, నా దగ్గరకు రానివ్వండి. ఆ పిల్లలు దేవుని రాజ్యం, నా రాజ్యం. కానీ పిల్లలులా బ్రతికిన వారికి, పిల్లల జీవితాలుగా బ్రతికిన ప్రతి వారికి, అంటే పిల్లల స్వభావం కలిగి ప్రతి ఒక్కరికి పరలోకం దొక్కుతుందన్నారు పిల్లలు. అంటే చిన్న వయసులో ఏ చెడు చేసినా దేవుడు పట్టించుకోడు, ఏ తప్పు మాట్లాడినా పట్టించుకోడు. చిన్న స్వభావం కలిగిన ప్రతి ఒక్కరూ, యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరు, వృద్ధాపంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఎవరైనా జీవిస్తే, ఎవరో స్వభావం కలిగి జీవిస్తే పరలోకిస్తానండి. చిన్న పిల్లల స్వభావం కలిగి బ్రతికిన వారు, నడిచిన వారికి పరలోక రాజ్యం అన్నారు. అంటే వారిలో ఏ పాపం ఉండదు, ఏ దోషం ఉండదని దేవుడు చెప్పబడిన మాట పిల్లలు. అంటే చిన్న వయసు విడిచి ఇప్పుడు పాప యవ్వన స్థానానికి వచ్చేసిందంటే, యవ్వనములో ఏది మాట్లాడినా, ఏ పని చేసినా తల్లిదండ్రులకు మర్యాదకరంగా, ఇంటికి మర్యాదకరంగా, కుటుంబానికి న్యాయంగా ఉండగలిగే నడుచును నడుచుకోవాలి. యవ్వనములో ఉన్నప్పుడు దేవుడి పిల్లరా, దేవుడు ఒక మాట చెప్పడండి. కీర్తన గ్రంథం 119:9 వచ్చిన యవనస్తులు ఇప్పుడు పాప యవనస్తురాలుగా మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు బాలుర జీవితాన్ని జీవించింది. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి పాప రాజేశ్వరి యవనస్తురాలుగా మనం ఎంచుకున్నాం. యవనస్తురాలుగా ఉందని తెలుసుకున్నాం. ఆ యవనస్తులతో చెబుతున్న మాట, ఆ దేవుడు రాయించిన మాటను చదవగలిగితే చదవలేదు. యవనస్తులు దేని చేత తన నడుతును శుద్ధపరచుకుంటారు. యవన జీవితంలో మాట్లాడుతున్న మాటలు కానీ, చేస్తున్న పనుల వలన కానీ, చేస్తున్న చెడు మాటల వల్ల కానీ, చేస్తున్న చెడు క్రియల వల్ల కానీ వారు తన నడతను శుద్ధి చేసుకోవాలి. దేని నుండి శుద్ధపరచుకోగలరు? దేని నుండి? యవనస్తుడైనా తన యవనములో చేస్తున్న ప్రతి తప్పు క్రియలు, తప్పుడు ఆలోచనలను జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తన నడత అంటే మాట్లాడుతున్న మాటలు కానీ, చేస్తున్న చెడు క్రియలు కానీ, ఆలోచిస్తున్న చెడు ఆలోచనలు కానీ వాటి నుండి తప్పించుకొని, వాటి నుండి విముక్తి మనం
నీతిమంతులుగా లేక దేవునికి మర్యాదకరంగా దేవుడు చెప్పబడిన మాట ప్రకారంగా జీవించాలి అంటే దేని నుండి అంటే దేని నుండి? తల్లిదండ్రుల నుండి కాదు, అధికారుల నుండి కాదు, ప్రభుత్వం నుండి కాదు, మన బంధువులతో నుండి కాదు. మన నడకను శుద్ధి చేసుకోవాలి అంటే దేని నుండి అంటున్నాడు? వాక్యమును బట్టి. ప్రియులారా ఏమంటున్నాడు? వాక్యము తప్ప మనిషి యవనస్తుడు చేస్తున్న ప్రతి క్రియను బట్టి, కేవలం వాక్యాన్ని బట్టి నడకను శుద్ధి చేసుకోగల. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఏం జరుగుతుందో కదా? చెడు మాట్లాడకూడదు చెబుతుంది బైబిల్. చెడు ఆలోచనలు మాట్లాడకూడదని, ఆలోచించకూడదని చెబుతుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతుంది బైబిల్. కేవలము ఎవరు ఆలోచించనిది, ఎవరితో జరగనిది కేవలం వాక్యము ద్వారా మనిషి యవనస్తుడు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి కావాలి అంటే కేవలం వాక్యం వింటే, వాక్యకరంగా బ్రతికితే జరుగుతుంది, శుద్ధత జరుగుతుంది. ఇంకో మాట చదువుతున్నా, 1 కొరింథీ చదివినటువంటి భాగం 11వ అధ్యాయం 11వ వచ్చింది. 1 కొరింథీ